మా రిపోర్ట్స్ అన్ని బాగున్నాయండి, అంతా బాగుంది అంటున్నారు, కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదండి అని అడుగుతుంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీకి రిపోర్ట్స్ ఒక్కటే ఆధారం కాదండి. ప్రెగ్నెన్సీ అనేది బయోలాజికల్ ప్రాసెస్, మనం వేగానే ఆన్ అయ్యే స్విచ్ లాంటిది కాదండి. ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ 15-20% ఉంటుంది, అంత హెల్తీగా ఉన్నా కూడా. అంటే టైం పడుతుంది, అలా అని ఏదో తప్పు ఉందని కాదనమాట. కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకు నార్మల్ టెస్ట్ లో కనిపించవు. అంటే ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే 2 ఎగ్ స్పర్మ్ కలుస్తున్నాయా, ఫర్టిలైజేషన్ జరుగుతున్నాయా, లేకపోతే పిండం అతుక్కోవటంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ఉన్నాయా, ఇవన్నీ మనం సాధారణ టెస్ట్ లో కనిపించవు అనమాట. సో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ చాలా కాలం ట్రై చేస్తూ ఉంటే, రిపోర్ట్స్ నార్మల్ గా ఉంటే పానిక్ అవ్వద్దండి, స్పెషలిస్ట్ ని కలవండి. సో ఇంకా అడ్వాన్స్ టెస్ట్లు చేయాల్సిన అవసరం రావచ్చు, ఇంకా ఫర్దర్ గైడెన్స్ ఇవ్వచ్చు. పానిక్ కావాల్సిన అవసరం లేదు, స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ.